గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు 164th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉండడం, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నాయో ఈ బిజినెస్ అప్డేట్స్ కూడా చాలా పాజిటివ్ బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేయడంతో ఓవరాల్గా మనకు మార్కెట్లో చాలా పాజిటివ్ మూమెంటం అయితే కనబడింది. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 488 పాయింట్స్ పెరిగి 59,677 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 144 పాయింట్స్ పెరిగి 17,790 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.83%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.2% పెరిగాయి. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలీజ్ చేయనున్నది. సో రేపు ఫైనాన్షియల్ సర్వీసెస్ థీమ్లో కొంచెం వాలటాలిటీ ఉండొచ్చు. ఒకవేళ ఆర్బీఐ ఉన్న నెగిటివ్ స్టాన్స్ తీసుకున్నట్టయితే ఓవరాల్గా మార్కెట్లో కూడా కొంచెం వాలటాలిటీ ఉండొచ్చు. అదొకటి మనం క్లోజ్గా ట్రాక్ చేయాల్సి ఉన్నది. నెక్స్ట్ మార్కెట్లో మంచి స్పెషల్ సిచ్యువేషన్ అయితే ఎమర్జ్ అవుతుంది. పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ రెండు బిజినెసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్, ఫార్మస్యూటికల్ బిజినెస్, ఈ రెండు బిజినెస్ని సపరేట్ చేసి సపరేట్గా లిస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ డీమర్జర్ ఏదైతే అనౌన్స్ చేశారో ఈ డీమర్జర్ ఒక డీటెయిల్స్ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ పిరామిల్ ఫార్మస్యూటికల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒక సబ్సిడీ కంపెనీగా ఉన్నది. ఇప్పుడు ఈ ఫార్మా బిజినెస్ని సపరేట్ చేస్తూ ఈ ఫార్మా బిజినెస్కి రెండు సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి హెమో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ దగ్గర పెప్టైడ్ ఏపీఐ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇంకొక కంపెనీ కన్వర్జెన్స్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ స్పెషాలిటీ ఫ్లోరో కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. ఈ రెండు కంపెనీలని హెమో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ని అండ్ అలాగే కన్వర్జెన్స్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈ రెండింటిని పిరామిల్ ఫార్మా లిమిటెడ్లో మర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేయనున్నారు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్లోని పిరామిల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఫిన్ ఇన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో మర్జ్ చేయనున్నారు. అలాగే వీళ్ళు డిహెచ్ఎఫ్ఎల్ బిజినెస్ని అక్వైర్ చేశారు కదా, ఈ డిహెచ్ఎఫ్ఎల్ బిజినెస్ కూడా హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది కూడా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కిందకే వస్తుంది. సో ఈ మర్జర్ తర్వాత బీఎస్సీ ఎన్ఎస్సీలో లిస్ట్ అయి ఉన్న ఫార్మా బిజినెస్లోని పిరామిల్ ఫార్మా లిమిటెడ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫార్మా కంపెనీగా ఎమర్జ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ అమాల్గమేషన్ రేషియో చూసినట్టయితే ఎవరైతే పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒక షేర్ని హోల్డ్ చేస్తారో వాళ్ళకి 4 పిరామిల్ ఫార్మా లిమిటెడ్ షేర్స్ని ఎలోకేట్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. ఈ డీమర్జర్కి షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్ అండ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాల్సి ఉన్నది. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ఫార్మా బిజినెస్ని, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ని రెండింటిని సపరేట్ చేయనున్నారు. నేను ఈ అమాల్గమేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్టింగ్లోనే ఒక మంచి స్పెషల్ సిచ్యువేషన్ ఎమర్జ్ అవుతుందని చెప్పాను కదా, అది ఎందుకు అన్నానంటే ఈ పిరామిల్ ఫార్మస్యూటికల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో చాలా చాలా మంచి బిజినెస్. వీళ్ళ దగ్గర సారిడౌన్, లాక్టోకాల్మైన్ లాంటి వెల్ నోన్ బ్రాండ్స్తో పాటు వీళ్ళ సిడిఎంఓ బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్. ఓవరాల్ ఫార్మా సెగ్మెంట్లోని వీళ్ళ సిడిఎంఓ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సిడిఎంఓ బిజినెస్. సో ఫార్మస్యూటికల్ బిజినెస్ సపరేట్గా లిస్ట్ చేయనట్టయితే డెఫినెట్లీ మార్కెట్ దానికి మంచి వాల్యుయేషన్ అయితే ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఓవరాల్ ఫార్మా బిజినెస్లో సిడిఎంఓ బిజినెస్ నుంచే వీళ్ళకి 62.5% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఈ ఫార్మా బిజినెస్ యొక్క గ్రోత్ కూడా చూడండి, సూపర్ గ్రోత్ మనకు కనబడుతుంది వీళ్ళ ఫార్మా బిజినెస్లోని. బట్ కానీ ప్రాబ్లమ్ ఈజ్ వీళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది రియాలిటీ బిజినెస్, ఇవన్నిటి వల్ల యాక్చువల్ దేర్ వాజ్ ఏ స్టేజ్, మీలో చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, పిరామిల్ గ్రూప్ 20% స్టేక్, ఈ ఫార్మా బిజినెస్లో 20% స్టేక్ని కార్లైల్ గ్రూప్కి $490 million లాస్ట్ ఇయర్ అమ్మేశారు. ఎందుకంటే బికాస్ వీళ్ళ అదర్ బిజినెసెస్ ఒక పెయిన్, ఈ ఫార్మా బిజినెస్ ఏదైతే ఉన్నదో చాలా మంచి బిజినెస్, ఈ బిజినెస్ బేర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ బిజినెస్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళ ఫార్మా బిజినెస్లో స్టేక్ అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఓవరాల్గా ఇలా సపరేట్ అయినట్టయితే మాత్రం వీళ్ళ ఫార్మా బిజినెస్కి మార్కెట్ చాలా మంచి వాల్యుయేషన్ ఇస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ డీమర్జర్ అనౌన్స్మెంట్ తర్వాత మనకి రియల్గా డీమర్జర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ డీమర్జర్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో దీన్ని క్లోజ్గా ట్రాక్ చేయండి. ఎందుకంటే బికాస్ ఈ డీమర్జర్ అయ్యే ముందు మనం కొనుక్కున్నాం అనుకోండి, డీమర్జ్ అయిన తర్వాత మనకి 2 కంపెనీల యొక్క షేర్స్ వస్తాయి. అందులోని హెల్త్ కేర్ బిజినెస్కి లిస్ట్ అయిన తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ విల్ గివ్ వెరీ గుడ్ వాల్యుయేషన్. బట్ కానీ అగైన్ రీట్రై చేస్తున్నాను, మీరు ఈరోజు షేర్ కొనేసి ఆ రేపు ఈ షేర్స్ కొనేసి మీరు హోల్డ్ చేశారనుకోండి, ఈ డీమర్జర్ అవడానికి టైం పడుతుంది కదా. సో చాలా టైం పట్టినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో వాలటాలిటీ ఉంటుంది. ఆ వాలటాలిటీని నేను తట్టుకోగలను, హోల్డ్ చేయగలను, నా దగ్గర పేషెన్స్ ఉన్నది అనుకున్నట్టయితేనే దీని మీద వర్క్ చేయడానికి ప్రయత్నించండి. లేదు నేను 10 daysకి 1 weekకి వాలటాలిటీకి తట్టుకోలేను అనుకున్నట్టయితే మాత్రం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో డీమర్జర్ అయ్యే ముందు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఎప్పుడైతే డేట్ ఉంటుందో, అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్స్ నుంచి అన్లిస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ 2 కంపెనీలు సపరేట్గా లిస్ట్ చేస్తారు చూడండి, దానికి ముందు కొనడం బెటర్. ఎందుకంటే రియల్ వాల్యూ అన్లాకింగ్ డీమర్జర్ అయ్యే ముందు అండ్ డీమర్జర్ అయిన తర్వాత జరుగుతుంది. సో మీరు అప్పటి వరకు పేషెంట్గా వెయిట్ చేయగలనంటే ఫైన్, అదర్వైజ్ దాని ముందు డీమర్జర్ ఏదైతే అన్లిస్ట్ చేస్తారో అన్లిస్ట్ చేసే ముందు కొనుక్కోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్. ఈ అనౌన్స్మెంట్ తర్వాత పిరామిల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్లో కొంచెం ప్రెషర్ కనబడింది. ఓవరాల్గా ఈ సెషన్లో 2% అయితే గ్రో అయింది. క్లోజ్ టు డీమర్జర్ డేట్ నాటికి మనకు కొంచెం ఈ స్టాక్లో యాక్షన్ కనబడచ్చు.
గైస్ రేపు నుంచి Q2 రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. రేపు టీసీఎస్ అండ్ మిస్టాన్ వాళ్ళ రిజల్ట్స్ని ఫస్ట్ అనౌన్స్ చేయఉన్నాయి. దీని తర్వాత వేరియస్ అదర్ కంపెనీలు కూడా అనౌన్స్ చేస్తాయి. ఈ రిజల్ట్ సీజన్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే అన్మ్యూట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు యాజ్ ఫాస్ట్ యాజ్ వీ కెన్ రిజల్ట్స్ నెంబర్స్ రాగానే మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. మీరు టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్లో మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,68,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్ ఫాలో అయినట్టయితే మార్కెట్ అప్డేట్స్తో పాటు ఈ రిజల్ట్స్ని కూడా క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సెషన్లో సోనా BLW స్టాక్ 12% పైన పెరిగింది కదా. దీనికి రీజన్ చూసినట్టయితే నిర్మల్ బ్యాంక్ సోనా BLW స్టాక్కి బై రేటింగ్ ఇస్తూ 660 రూపీస్ టార్గెట్ ఇచ్చి 15% పొటెన్షియల్ అప్సైడ్ ఉన్నదని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈ రిపోర్ట్లో సోనా BLW యొక్క కంప్లీట్ బిజినెస్ మోడల్ గురించి ఎందుకు వీళ్ళు గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈ కంప్లీట్ రిపోర్ట్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో 11:33కి షేర్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోని ఒక 2 days 3 days తర్వాత చూస్తున్నట్టయితే మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ర్యాలీతో సోనా BLW IPOకి వచ్చిన 291 రూపీస్కి వచ్చినట్టుంది. అక్కడ నుంచి చూసినట్టయితే 100% పైనే రిటర్న్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో గోల్డెమ్ ఇంటర్నేషనల్ స్టాక్ 3% పైన పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ముకుల్ అగర్వాల్ ఈ కంపెనీలోని Q2లో 2.8% స్టేక్ని అక్వైర్ చేసినట్టుగా న్యూస్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. దాంతో స్టాక్ ప్రైస్లో మనకి పాజిటివ్ మూమెంటం అయితే కనబడింది. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ అదే లోదా గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ Q2లో వీళ్ళు 2,003 crores సేల్స్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి ఇది 88% గ్రోత్. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా 109% గ్రోత్. అండ్ వీళ్ళ కలెక్షన్స్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 73% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండియా బిజినెస్ యొక్క నెట్ డెట్ ఏదైతే ఉన్నదో అది లాస్ట్ క్వార్టర్ అంత సేమ్ లెవెల్లో ఉన్నది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి రెడ్యూస్ అయింది కానీ బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి సిమిలర్ లెవెల్లోనే మెయింటైన్ చేస్తారు నెట్ డెట్ని. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు కొత్తగా ఒక న్యూ ఎడిషనల్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముంబై ఈస్టర్న్ సబర్బన్స్లోని 0.7 మిలియన్ స్క్వేర్ ఫుట్లో ఉండబోతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాక్రోటెక్ డెవలపర్స్ IPOగా వచ్చిన తర్వాత 5 జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేసినట్టుగా అండ్ ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ యొక్క వాల్యూ చూసినట్టయితే 4,500గా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈరోజు చాలా మంచి బిజినెస్ నెంబర్స్ని రిలీజ్ చేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ 7.34% పెరిగింది. నెక్స్ట్ ఇంకొక రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన శోభా వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ బిజినెస్ అప్డేట్ చూసినట్టయితే ఈ క్వార్టర్లో వీళ్ళు బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ వాల్యూమ్ 13,48,864 స్క్వేర్ ఫుట్ సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు సేల్ చేసిన ఎంటైర్ SFT యొక్క వాల్యూ 10.3 బిలియన్. ఈ 10.3 బిలియన్లోని శోభా ఒక షేర్ చూసినట్టయితే ఎందుకంటే వీళ్ళు జాయింట్ డెవలప్మెంట్స్ కూడా చేస్తుంటారు కదా, ఈ శోభా షేర్ చూసినట్టయితే 8.54 బిలియన్గా రిపోర్ట్ చేస్తున్నారు. వెరేజ్ ఈ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 5.3 బిలియన్గా ఉండేది అండ్ లాస్ట్ క్వార్టర్లో 5.7 బిలియన్గా ఉండేది. 5.7 బిలియన్ నుంచి 8.5 బిలియన్ అంటే విచ్ ఈస్ రియలీ గుడ్ గ్రోత్. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు బెంగళూరులోని శోభా మ్యాన్హాటన్ అన్న ప్రాజెక్ట్ని, చెన్నైలో శోభా ఆర్బర్ అన్న ప్రాజెక్ట్ని లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ సిటీ వైజ్ చూసినట్టయితే ఓవరాల్గా వీళ్ళు బెంగళూరు మార్కెట్ బాగా పర్ఫామ్ చేసినట్టుగా, దాని తర్వాత గుర్గాం, పూణే అండ్ గిఫ్ట్ సిటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు యావరేజ్ కాస్ట్ ఆఫ్ బారింగ్ ఫర్దర్గా కూడా రిడ్యూస్ అయినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. శోభా రిలీజ్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్లో ఏకంగా 16% పైన పెరిగింది. అండ్ ఓవరాల్గా లోదా గ్రూప్ అండ్ అలాగే శోభా గ్రూప్ ఏదైతే బిజినెస్ నెంబర్స్ రిలీజ్ చేసిందో దీని యొక్క ఇంపాక్ట్ మిగిలిన రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద కూడా ఈరోజు సెషన్లో కనబడింది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో టాటా మోటార్ స్టాక్ 12% పైన పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే మోర్గన్ స్టాన్లీ టాటా మోటార్ స్టాక్కి బై రేటింగ్ ఇస్తూ 448 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. అంటే ఇంకా ఇప్పుడు 378 రూపీస్ ఉన్నది కదా, ఈరోజు 12% పైన పెరిగిన తర్వాత కూడా 378 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇంకా చాలా పెరగడానికి పొటెన్షియల్ అప్సైడ్ ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్లోని టార్గెట్ని రిలీజ్ చేశారు అండ్ ఆ డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ని కూడా రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడానికి కారణం వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇండియా బిజినెస్ ఏదైతే ఉన్నదో టాటా మోటార్స్ యొక్క ఇండియా బిజినెస్లోని మనం సర్ప్రైజ్ గ్రోత్ చూడొచ్చు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్స్లోని. అండ్ ఇన్ బుల్ సైకిల్ టాటా మోటార్స్ బై 2024 జీరో నెట్ డెట్ కంపెనీగా మారచ్చు. అండ్ కరెంట్లీ టాటా మోటార్స్ దగ్గర JLR బిజినెస్ ఉండడం వల్ల గ్లోబల్ లగ్జరీ ప్లేగా మాత్రమే చూస్తున్నారు. బట్ కానీ ఏదైతే డొమెస్టిక్ బిజినెస్లో గ్రోత్ రానున్నదో బోత్ కమర్షియల్ అండ్ అలాగే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో గ్రోత్ రానున్నదో ఆ గ్రోత్ వచ్చిన తర్వాత టాటా మోటార్స్ బిజినెస్ని గ్లోబల్ లగ్జరీ ప్లే నుంచి గ్లోబల్ అండ్ ఇండియా ప్లే బిజినెస్గా చూస్తారు. అండ్ వీళ్ళు ఇండియన్ ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వెహికల్ మల్టిపుల్స్ ఏవైతున్నాయి క్లోజ్ టు వీళ్ళ ఇండియన్ పియర్స్ ఏవైతున్నాయి అంటే ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతున్నాయి వాటి యొక్క క్లోజ్ వాల్యుయేషన్కి అయితే వెళ్ళచ్చు. ఎందుకంటే ఈ సెగ్మెంట్లోని 84% అప్సైడ్ కనబడుతుందని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు బుల్ కేస్ సినారియోలో టాటా మోటార్స్ 2024 కల్లా జీరో నెట్ డెట్ కంపెనీగా అవ్వచ్చు అన్నారు కదా. బేస్ కేస్ సినారియోలో వీళ్ళ దగ్గర 158 బిలియన్ వర్త్ డెట్ ఉండొచ్చు, అంటే 15,800 crores డెట్ ఉండొచ్చు 2024 కల్లా అని చెప్తున్నారు.
మోర్గన్ స్టాన్లీ టాటా మోటార్స్ యొక్క ఇండియా బిజినెస్ మీద ఇంత స్ట్రాంగ్ కామెంటరీ అండ్ అలాగే బై రేటింగ్ ఇచ్చేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు బోర్డ్ October 10th మీట్ అయ్యి వేరియస్ మోడ్స్లోని ఫండ్ రైజ్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫండ్ రైజ్ అనౌన్స్మెంట్ ఈరోజు సెషన్లో స్టాక్ 3% పైన పెరిగింది. నెక్స్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏవైతే కంపెనీస్ కనబడుతున్నాయి, ఈ కంపెనీస్ అన్ని October 29th నుంచి F&O సెగ్మెంట్లో యాడ్ ఉన్నాయి. సో 29th October నుంచి లారస్ ల్యాబ్స్, SBI కార్డ్స్ అండ్ వర్ల్పూల్ లాంటి స్టాక్స్ అన్ని మీకు F&O సెగ్మెంట్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ₹7.50 ట్రేడ్ అవుతున్న ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 2019లో గుజరాత్ బేస్డ్ థెరపెటిక్ బ్యూటీ ట్రీట్మెంట్ కంపెనీ అయిన ఎథినా లైఫ్ సైన్సెస్ అనే కంపెనీని అక్వైర్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే, ఎక్విజిషన్ కాను ఎథినా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 99,93,764 షేర్స్ ని అలాట్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరైతే ఎథినా లైఫ్ సైన్సెస్ ఒక షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి 83 షేర్స్ ఉన్నట్టయితే 13 ఫ్యూచర్ కన్స్యూమర్ షేర్స్ ని వీళ్ళు అలాట్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎథినా లైఫ్ సైన్సెస్ ఈజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ కాదు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం కలెక్షన్ డేటా వచ్చింది. HDFC లైఫ్ ప్రీమియం కలెక్షన్ 37% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే SBI లైఫ్ 30.5% గ్రోత్, మ్యాక్స్ లైఫ్ 14%, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 21%, LIC 11.5% గ్రోత్ డెలివర్ చేసాయి. అండ్ లాస్ట్ 5 months అంటే ఈ ఫైనాన్షియల్లో లాస్ట్ 5 months ఒక యావరేజ్ ప్రీమియం ఏదైతే ఉన్నదో దాంతో ఇప్పుడు వీళ్ళు డెలివర్ చేసిన గ్రోత్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీస్ అన్ని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు రీటైల్ యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ అంటే APE నెంబర్ అంటారు. APE నెంబర్లో కూడా ఈ కంపెనీస్ అన్ని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసి హైయెస్ట్ గ్రోత్ని SBI లైఫ్ 56% డెలివర్ చేసినట్టయితే, దాని తర్వాత ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 41% గ్రోత్ డెలివర్ చేసింది. దాని తర్వాత LIC 22%, దెన్ HDFC లైఫ్ 20% అండ్ మ్యాక్స్ లైఫ్ 7.5% గ్రోత్ డెలివర్ చేశాయి. ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సెప్టెంబర్ మంత్లో చాలా మంచి గ్రోతే డెలివర్ చేశాయని మనం అర్థం చేసుకోవచ్చు. జనరలీ SBI లాస్ట్ ఫ్యూ మంత్స్గా లీడింగ్లో ఉన్నది. ఈసారి మాత్రం HDFC హాస్ డన్ లిటిల్ బెటర్ దెన్ SBI లైఫ్. నెక్స్ట్ ETNO నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, MCX ఇండియాస్ ఫస్ట్ రియల్ టైమ్ ఎనర్జీ ఇండెక్స్ లాంచ్ చేసినట్టుగా, ఇండెక్స్ పేరు MCX ఎనర్జీ డెక్స్ గా పిలవబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అరౌండ్ 250కి ఇంకొక అప్డేట్ వచ్చింది. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా, MCX కి ఎలక్ట్రిక్ ఫ్యూచర్ డెరివేటివ్స్ లాంచ్ చేయడానికి అప్రూవల్ రావచ్చు అని మాట్లాడుకున్నాం కదా. ఆ అప్రూవల్ వచ్చినట్టుగా రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి MCX ఎలక్ట్రిక్ ఫ్యూచర్స్ లో డెరివేటివ్స్ అయితే లాంచ్ చేయొచ్చు. ఈ అప్డేట్ ఈ సెషన్ లో MCX స్టాక్ 8% పైన పెరిగింది. నెక్స్ట్ రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. US బేస్డ్ టెక్నాలజీ పార్ట్నర్ తోని వీళ్ళు EV పవర్ ట్రైన్ కాంపోనెంట్స్ ని డెవలప్ చేయడానికి MOU సైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం లాస్ట్ 2 to 3 months కి రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్ గా కంటిన్యూస్ గా పాజిటివ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ రోజు అప్డేట్ ఈ రోజు సెషన్ లో స్టాక్ 3% పైన పెరిగింది. నెక్స్ట్ CNBC TV18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేపు ఎయిర్ ఇండియా ఒక బిడ్స్ ఏవైతే తీసుకున్నదో ఆ బిడ్స్ కి విన్నర్ ని అనౌన్స్ చేయనున్నదని చెప్తున్నారు. మోస్ట్ లైక్లీ టాటా గ్రూప్ ఎయిర్ ఇండియన్ విన్ అవ్వచ్చని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన XUV 700 వెహికల్ ఏదైతే ఉన్నదో ఈ వెహికల్ కి 57 minutes లోనే 25,000 బుకింగ్స్ వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒక SUV సెగ్మెంట్ వెహికల్ కి ఇంత మ్యాసివ్ బుకింగ్స్ ఈజ్ రియలీ గుడ్ టు హియర్. ఈ అప్డేట్ తో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 4.93% పెరిగింది ఈ సెషన్ లో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోనే ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.